హలో బడ్డీస్, ఇప్పుడైతే మనం బన్నేరుగట్ట జూ పార్క్ అయితే చూస్తున్నాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మనకైతే బిఎంటీసీ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటదండి. బస్ స్టాండ్ దగ్గర దిగి కొంచెం ముందుకైతే వెళ్ళాలండి జూ పార్క్ ఎంట్రన్స్ కి. మేమైతే రాగానే ఫ్రూట్ బౌల్ అయితే తిన్నామంటే ఇంకా జూ పార్క్ లో నడవడానికి ఓపిక కావాలి కదా అని. మనకు ఫుడ్ అయితే లోపలికి ఏమీ అలో చేయరండి. బయట అయితే చెకింగ్ ఉంటది. మొత్తం బయట పడేస్తారు. ఏదైనా ఉంటే మీకేమైనా తినాలనిపిస్తే బయట షాప్స్ ఉంటాయి, అక్కడే తినేసి అయితే వెళ్ళొచ్చు. అండ్ మనకైతే ఎంట్రన్స్ లోనే లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎవరిదైనా లగేజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనమైతే ఆ లాకర్స్ యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ టికెట్స్ సఫారీ ప్లస్ జూ పార్క్ అండ్ బటర్ఫ్లై పార్క్ అయితే తీసుకున్నామండి. మీకు సెపరేట్ గా సింగిల్ దానికి కావాలన్నా కూడా టికెట్ తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు దానికైతే. మేమైతే ఇక్కడ ఫస్ట్ సఫారీకి అయితే వచ్చాము. ఇంకక్కడ వాళ్ళకి టికెట్ చూపించాక అక్కడ వెయిట్ చేయమని చెప్పారు. అందుకని అలా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. ఇంకా అలా ఒక 15-20 మెంబర్స్ వచ్చాకైతే సఫారీకి తీసుకెళ్లారండి మమ్మల్ని. నేనైతే మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తా, మీరైతే అస్సలు ఆఫ్టర్నూన్ టైం అయితే వెళ్ళకండి. ఆ ఎండకైతే ఏ అనిమల్స్ అసలు బయట అయితే లేవండి. అన్ని మాకైతే వాళ్ళు చూపించారు, అసలు ఎక్కడున్నాయి అని కూడా అసలు మాకు కనిపించలేదు. అంత లోపలికైతే ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ టైం అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే అంత ఎండ ఉండదు, నడవడానికి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటది. అండ్ కొంచెం మంచిగా తిరగచ్చు కూడా ఈవినింగ్ టైం అయితే మనం. అండ్ ఇక్కడ చూసేసేయండి మేము ఏమేమి చూసాం అనేది. అయిపోయిందండి. ఇంకైతే బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాము. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు లొకేషన్ అయితే. అంటే పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ టైప్ అయితే ఉంది. అలా బటర్ఫ్లై డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడైతే ఒక బుడ్డోడు వాళ్ళ నాన్న ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకెందుకులే అని కాసేపు ఆగి వెళ్ళామండి లోపలికి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాక హాయ్ చెప్పమంటుంటే నేనేమో అసలు చెప్పడం లేదు. ఫైనల్ గా చెప్పామనుకోండి.
ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి అండ్ బటర్ఫ్లైస్ ఎక్కడి నుండి వచ్చాయి అనేది అండ్ ఏ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని కూడా ఉన్నాయండి. మేమైతే చాలా బాగా అంటే ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసాం అక్కడే. ఇంకెంతసేపు అక్కడే ఉంటాం చెప్పండి. అందుకని ఇంకాసేపు ముందుకైతే వెళ్ళాము. అక్కడైతే బటర్ఫ్లై ఒక మ్యూజియం టైప్ అయితే ఉందండి. చాలా బాగా అనిపించింది. ఇంకెంతసేపు ఇక్కడే ఉంటాము చెప్పండి. అందుకే ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్ళాము. అక్కడైతే బటర్ఫ్లై మ్యూజియం అయితే ఉందండి. అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే మొత్తం బటర్ఫ్లై గురించి మొత్తం అయితే బయోడేటా అయితే ఉందండి. మీరు కూడా అలా మొత్తం జూ పార్క్ అయితే తిరిగాము. ఇక్కడైతే మనం బోటింగ్ అయితే వచ్చాము. ఇక్కడ పర్ పర్సన్ 100 అయితే చార్జ్ చేశారు. ఇక్కడ మనకి జాకెట్స్ అయితే ఇచ్చారండి. అమౌంట్ కట్టిన తర్వాత ఇంకా జాకెట్స్ అయితే వేసుకొని బోటింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనం తీసుకున్నది అయితే సెల్ఫ్ బోటింగ్ అండి. మన ఇష్టం, మనం ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ తిరగచ్చు. మేమైతే ఒక 3 రౌండ్స్ అలా తిరిగాము అంతే. ఇంకా వాళ్ళు ఇచ్చిన టైం ఎలానే ఉంది కదా అని కాసేపు బోర్డు చెట్టు కింద ఆపి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. మీలో ఎవరైనా బన్నీర్గట్ట జూకి వెళ్తుంటే ఈ బోటింగ్ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటది. మనకి ఎలాగో రోడ్డు మీద ట్రై చేయడం అయితే రాదు. అందుకనే వాటర్ లో అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే భయపడ్డాం, అసలు చేయగలుగుతామా లేదా బోటింగ్ అనేది. ఇంకా అలా జూ పార్క్ మొత్తం అయితే కవర్ చేసాం. ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా బస్ అయితే ఎక్కేసి పీజీకి అయితే వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.